హాయ్ అండి. గోరుచిక్కుడు తినాలంటే చాలామంది ఇష్టపడరు, ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో నార ఎక్కువగా ఉంటుంది కాబట్టి తింటా ఉంటే నార వస్తుందని కొందరు అంటారు, ఎందుకో ఇష్టం ఉండదని కొందరు అంటారు. పిల్లలు కూడా చాలామంది ఇష్టంగా తినరు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కాదు, మీరు కూడా అసలు ఇంకో కర్రీ వైపు చూడకుండా అన్నం మొత్తం దీంతో తినేస్తారు. అంత బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో ఫుల్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంత టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అంత బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. నేనైతే 1/2 kg గోకరకాయ తీసుకున్నానండి. నేను గోకరకాయ అంటాం మా సైడు, గోరుచిక్కుడు అన్నమాట. గోరుచిక్కుడు అని కొన్ని సైడ్లు అంటారు. నేనైతే 1/2 kg గోరుచిక్కుడు తీసుకొని కడిగి పక్కన ఉంచుకున్నాను. కట్ చేసి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్లో ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొన్ని ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ఇవన్నీ చూసి కొంచెం లైట్గా అలా వేయించి, మనకు పచ్చివాసన పోతుంది కాబట్టి కొంచెం వేయించి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాను. కావాలంటే వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు గోకరకాయ కాబట్టి కుక్కర్లో వండితే కొంచెం మెత్తగా వండుతుందని నేను కుక్కరు పెట్టేశాను అన్నమాట. కుక్కర్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని పోపు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న గోకరకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మెయిన్ ఇక్కడండి కూరకు టేస్ట్ వచ్చేది ఏంటంటే, ఇక్కడ మనం గోకరకాయను నిదానంగా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 2 minutes 2.5 minutes అయినా ఫ్రై చేసుకోవాలి. గోకరకాయది గోరుచిక్కుడుది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. చాలామంది ఏం చేస్తారంటే వేసి కలిపేసినామా, ఉప్పు వేసినామా, కారం వేసినామా, అందులో వేయాల్సిన పొడులు మసాలాలు వేసేసి వండేస్తారు. అందుకే అంత టేస్టీగా రాదు. ఎందుకంటే వేరే వాళ్ళ కర్రీ తిన్నప్పుడు మనకు అర్థమైపోతుందన్నమాట. గోరుచిక్కుడికి పచ్చివాసన పోయిందంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. నేనైతే ఒక 2 minutes పైగానే ఫ్రై చేసుకున్నాను. చూడండి, లైట్గా కలర్ కూడా మారిపోయిందనమాట. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఫస్ట్ మిక్సీకి పట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ మసాలా వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. మనకేమన్నా తగినట్టుంటే మూత పెట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కావాలంటే. ఇదంతా ఒకసారి కలిపేసి మనం కొన్ని ఉడకడానికి తగినన్ని ఒక టీ గ్లాసుడు అలా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంత బాగుంటుంది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. గోకరకాయ కూడా మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనలో ఉన్న జీర్ణక్రియను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు షుగర్ కూడా కంట్రోల్ ఉండడానికి కూడా ఉపయోగపడుతుందంట ఈ గోరుచిక్కుడు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మన ఎముకలకు కూడా చాలా బలం ఉంటుందన్నమాట. సి విటమిన్ వల్ల మనకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి వేయదు కర్రీ తిన్నప్పుడు. అలాగే మలబద్ధకం ఉన్న వారికి కూడా మలబద్ధకాన్ని తగ్గిస్తుందంట. అంత బాగా పనిచేస్తుంది. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి గోకరకాయ కర్రీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.